జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం ఈ హిడెన్బర్గ్ పరిస్థితి మీకు తెలుసా ఈ న్యూస్ ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కేవలం మన భారతదేశాన్ని దెబ్బతీయాలని ఇంకా చెప్పాలంటే మన భారతదేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారిని దెబ్బతీయాలని చెప్పేసి ఏర్పాటైనటువంటి ఒక దిక్కుమాలిన నిష్ఠ దరిద్రపు సంస్థే ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇకపోతే మన దేశాన్ని కానీ లేదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ దెబ్బతీయాలంటే ముందుగా మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను దెబ్బతీయాల్సి ఉంటుంది ఇక ఈ హిడెన్బర్గ్ను 2017లోనే స్థాపించినారు అది కూడా అమెరికాలోని న్యూయార్క్లో మొదట దీనిని షార్ట్ సెల్లింగ్ సంస్థగా పేరు నమోదు చేశారు ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ అంటే వ్యభిచారం కన్నా హీనమైన పని అని చెప్పి చెప్పుకోవచ్చు అంత నికృష్టమైన పని ఇది ఒక సంస్థను కావాలనే ఉద్దేశపూర్వకంగా దివాలా తీయించి అందులో నుండి లాభాలను పొందడమే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ చేసేటటువంటి పని అయితే అందుకు మంచి పేరున్న సంస్థ అవసరమైతే ఉంటుంది అర్థమవుతుందా ఈ హిడెన్బర్గ్ను నాథన్ అండర్సన్ అనే వ్యక్తి దరిద్రుడు ఒకడు ప్రారంభించాడు ఈ నాథన్ అండర్సన్ వెనక ఉన్నది అమెరికన్ డీప్ స్టేటు అదేవిధంగా జార్జ్ సోరెస్ ఈ విషయం నేను ఇప్పటికే చాలా న్యూస్లో చాలా సందర్భాల్లో చెప్పిన అందుకే ఈ హిడెన్బర్గ్ సంస్థ ముందుగా గౌతమ్ అదానీని టార్గెట్గా పెట్టుకునింది ఎందుకంటే ఈ గౌతమ్ అదానీది కూడా గుజరాత్ రాష్ట్రం కావడం ఏది మన మోడీ గారి లాగానే పైగా ఆయన వేగంగా ఆర్థికంగా ఎదుగుతూ ఉండడం ప్రపంచంలోనే కుబేర్ లిస్టులో 2వ స్థానానికి చేరుకోవడం అంటే బాగా డబ్బులున్న వాళ్ళ లిస్టులో పైగా హిందూ సంస్థలకు గుప్తదానాలు చేస్తూ ఉండడంతో ఈ హిడెన్బర్గ్ సంస్థకు గౌతమ్ అదానీ ఒక సరైన టార్గెట్గా కనిపించాడు ఇక ఈ హిడెన్బర్గ్ ఆట అయితే మొదలుపెట్టింది గత సంవత్సరం ఈ గౌతమ్ అదానీ సంస్థలపైన అతి దారుణంగా డాక్యుమెంటరీను విడుదల చేసింది అదేమనయ్యా అంటే గౌతమ్ అదానీ ఒక మోసగాడని అదానీ సంస్థలన్నీ కూడా నష్టాలతో కూరుకుపోయినాయని గౌతమ్ అదానీ ప్రజలను మభ్య పెడతాడని చెప్పేసి ఈ హిడెన్బర్గ్ తన రిపోర్ట్లో బయటపెట్టింది ఇక ఈ రిపోర్టు అప్పట్లో ఒక పెను సంచలనం సృష్టించింది మన దేశంలోని సూడో సెక్యులర్ మేధావులు ఈ సూడో సెక్యులర్ పార్టీలు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వీళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్కు విపరీతమైన ప్రచారం చేశారు దీంతో గౌతమ్ అదానీ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయి ఒక్కసారిగా అదానీ సంస్థలో నష్టాల్లో కూరుకుపోయినాయి మామూలు నష్టాలు కాదు మామూలు అల్లాటప్పాలు అంటే ఇంకా సంవత్సరం అవ్వాల్సిన పని అయితే అదృష్టం కొద్దీ అదానీ ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులు కావడం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం ఎందుకంటే ఒక నిజాయితీ పౌరుడికి ఖచ్చితంగా నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా అది సంస్థలు కావచ్చు దేశాలైనా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి న్యాయానికి సపోర్ట్గా నిలబడకపోతే ఇంక దేనికి సపోర్ట్ చేద్దాం చెప్పండి ఇంతమంది దుష్ట శక్తులన్నీ కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు ఒక దేశాన్ని టార్గెట్ చేశారంటే ఇంకప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలా లేదా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడా గౌతమ్ అదానీకి సపోర్ట్ చేశారు దీంతో సుప్రీంకోర్టు కూడా వాస్తవాలను గ్రహించి సాక్ష్యాలను గుర్తించి ఈ గౌతమ్ అదానీకి ఈ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇక గౌతమ్ అదానీ మళ్ళీ శరవేగంగా ముందుకు దూసుకొని పోయినాడు అంటే మళ్ళా స్టడీ అయిపోయినాడు మళ్ళీ నష్టాల్లో ఉన్నటువంటి తన సంస్థలను లాభాల్లోకి తీసుకువచ్చాడు కానీ ఈ హిడెన్బర్గ్ మాత్రం అదానీని అంతటితో వదిలిపెట్టలా ఎందుకంటే వాళ్ళ కడుపు మంట సల్లారలా ఊరి ఈడేంది అయిపోయినాడు ఈయన సాగొట్టేసాను అనుకుంటే ఈడు మళ్ళా లేచినాడు అన్నట్టు మళ్ళీ రెండోసారి ఇంకొక ఫేక్ రిపోర్ట్ మళ్ళా విడుదల చేశారు కానీ జనాలకి ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది ఏది హిడెన్బర్గ్ అనే సంస్థ ఈ మార్చి చేశారంట ఈ ఫేక్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గౌతమ్ అదానీ టార్గెట్ చేశారు ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి సంపన్నులందరినీ కూడా టార్గెట్ చేసి వీళ్ళందరినీ కూడా దివాలా తీపించి దేశాన్ని కూడా దివాలా తీపాలనుకుంటారు దేశాన్ని ఆర్థికంగా కోల్దేయాలనుకుంటారని చెప్పేసి జనాలకు ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేసింది దీంతో ఈ రిపోర్ట్ మళ్ళీ సెకండ్ రిలీజ్ చేశారు కదా ఏ మాత్రం కూడా జనాలకు ఎక్కల దెబ్బతో తుస్సమనిపోయింది ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ను ఈసారి ఎవరు కూడా విశ్వసించాల అంటే దేకల అసలు ఈ రిపోర్టును సగటు భారతీయుడు ఎవరు కూడా పట్టించుకోవాలా అయితే ఈ విషయాన్ని మన మోడీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకునేది ఎందుకంటే ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పా 10 మందికి ఉద్యోగాలు కల్పించగలిగే వాళ్ళు 10 మందికి ఉపాధి కలిగించగలిగే వాళ్ళు ముందు బాగుండాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా వాళ్ళు సంతోషంగా ఇప్పుడు వాళ్ళేమి జనాల పొట్టగొట్టి వాళ్ళేమి బతకడం లే కదా వాళ్ళు బతుకుతారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు 10 మందికి ఉపాధి కల్పిస్తారు అలాంటి వాళ్ళు ఉంటే దేశంలో నిరుద్యోగం అనేది ఉండదు
అంతా బాగుంటుంది. ఇప్పుడు ఈ గౌతమ్ అదానీ అనే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చోట్ల పోయి ఆయన వ్యాపారాలు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినాడు. ఇప్పుడు ఈ డబ్బులు అంతా సంపాదిస్తున్నాడు. సంపాదించి దాన్ని ట్యాక్స్ ఎవరికి కడతాడు? మన దేశానికే కదా ట్యాక్స్ కడతాడా? పోయి ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో కాదు కదా ట్యాక్స్ కడుతుంది. దానివల్ల మన దేశానికి ఎంత మేలు జరుగుతుంది? మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా కావచ్చు, అది మనకే కదా మంచిది. అలాంటిది ఇలాంటి వాళ్ళందరినీ కూడా దెబ్బతీస్తే దానికి నష్టం ఎవరికి? మనకే కదా. దేశానికి నష్టం జరిగిందంటే మనకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి నష్టం జరిగినట్టే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ హిడెన్బర్గ్ సంస్థ గురించినటువంటి రహస్య విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఒక్కొక్క రహస్యం నెమ్మదిగా అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఇంట్రాగేషన్ చేసే కొద్దీ. అవి ఏమయ్యా అంటే అసలు ఈ హిడెన్బర్గ్ సంస్థను స్థాపించడానికి కావాల్సిన నిధులు ఈ హిడెన్బర్గ్ను స్థాపించిన ఈ నాథన్ అండర్సన్ దగ్గర అయితే లేవంట. మరి ఎవరు నిధులు ఇచ్చారు? ఇంకా చూడండి, వినండి. ఇంకా అదేవిధంగా ఈ హిడెన్బర్గ్కు సాయం చేసింది ఆన్సన్ ఫండ్స్ అనే సంస్థ అంట. ఇదొక సంస్థ. అసలు ఈ ఆన్సన్ ఫండ్స్ అనే సంస్థ గురించి ఎంక్వైరీ చేస్తే ఈ సంస్థ వెనక అమెరికన్ డీప్ స్టేట్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు వీడి దగ్గర డబ్బు లేవు, వెనక ఎవడో ఇచ్చాడని చెప్పి చెప్తారు. ఓడికి ఎవడు ఇచ్చాడంటే ఏకంగా అమెరికన్ డీప్ స్టేట్. అమెరికన్ డీప్ స్టేట్ అనుకుండేది ఎవరు? ఈ జార్జ్ సోరోస్, ఇట్లాంటి తొకడా బొకడా లోకడా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఈమెయిల్స్ను కూడా భారత ప్రభుత్వం కనిపెట్టేసింది. అంతేకాకుండా ఈ హిడెన్బర్గ్ సంస్థకు అదేవిధంగా ఈ ఆన్సన్ ఫండ్స్ సంస్థకు మధ్య $70 మిలియన్ నిధులు చేతులు మారినాయంటయా. ఇన్ని నిధులు ఎందుకు చేతులు మారినాయి, ఏ ప్రయోజనాలను ఆశించి ఇన్ని నిధులు ఇచ్చినారు అన్న విషయాలపైన భారత ప్రభుత్వం అదేవిధంగా మన దేశ ఏజెన్సీలో అమెరికన్ ఏజెన్సీలతో కలిసి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. ఇంకా వినండి, ఇంకా మ్యాటర్ ఇంకా చాలా ఉండదు. ఇది తెలిసే ఈ నాథన్ అండర్సన్ ఇక లాభం లేదనుకునే తన హిడెన్బర్గ్ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించాడు. ఏది భయపడిపోయి వాడే మంచోడే ఏం కాదు, ఇక పైన షార్ట్ సెల్లింగ్ సంస్థలను ప్రారంభించడని లెంపలేసుకున్నాడు. కానీ దీని వెనుక భారత ప్రభుత్వం ఎంత కష్టపడిందో, ఎంత కృషి చేసిందో, ఏమేం చేశారో ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతుంది. అది ఆ మ్యాటరా మామూలుగా లేదు. వంగబెట్టి సాగుద్ది పారమొత్తారు. ఎవరు తేడా చేసా అది ఈ దేశం కూడా ఆ దేశం కూడా అని చెప్పి చూడడంలే. మన దేశం వైపు కన్నెత్తి చూస్తే మన దేశాన్ని కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఎవరినైనా కూడా వాళ్ళకి ఏదైనా చెడ్డ చేయాలని చెప్పేసి ఎవరన్నా తలపెడితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి మాత్రం పట్ట పగులు సుక్కలు చూపించారో వాళ్ళ పతనం చూసేదాకా ఈయన ఊరికే ఉండేటట్లేడు. అట్లా ఇప్పుడు భారతదేశం అంటే గతంలో భారతదేశం వేరు, ఇప్పుడు ఉండేటటువంటి భారతదేశం వేరు. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే, ఇప్పుడు ఇది న్యూస్కు నా అభిప్రాయాన్ని నేను జోడించి చెప్పిన, నేను చెప్పిన దాంతో నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.